హైదరాబాద్ లో మూసీకి వరద అంతకంతకు పెరుగుతోంది. ఇక హైదరాబాద్ లో 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. అలాగే హిమాయత్ సాగర్ ఒక గేట్ను 3 అడుగులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పురానాపూల్, నయాపూల్, చాదర్ఘట్, మూసారాంబాగ్, నాగోల్లో మూసీ నది వద్ద వరద పోటెత్తింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అటు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ఇక హైదరాబాద్ లో మూసీకి వరద అంతకంతకు పెరుగుతోంది. హైదరాబాద్ లో 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. సో పూర్తిగా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పూర్తిగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే మరొక 2-3 రోజుల తర్వాత కూడా చాలా భారీ వర్షాలు ఉన్నాయి. ఒక 3 రోజుల పాటు అంటే 13, 14, 15 తారీఖులో కూడా అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జీహెచ్ఎంసీ? పవన్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఇక హిమాయత్ సాగర్ ఒక గేట్ ను 3 ఫీట్ల మేర ఎత్తి ఇటు మూసీ నదిలోకి వరద నీటిని అంతా వదులుతున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా దాదాపు 990 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వాటర్ లెవెల్ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా జలమండలి అధికారులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు 3 ఫీట్ల మేర గేట్ ని ఎత్తి ఏదైతే దాదాపు 990 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా మూసీలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ఏదైతే బండ్లగూడ కానివ్వండి, బాపుఘాట్ కానివ్వండి, జియాగూడ, పురానాపూల్, నయాపూల్, చాదర్ఘాట్, మలక్పేట, నాగోల్ కానివ్వండి, మూసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం నేను నయాపూల్ దగ్గర ఉన్నా. నయాపూల్ దగ్గర మూసీ ఏ విధంగా ప్రవహిస్తుంది ఏంటంటే కూడా మనం చూద్దాము, చూడొచ్చు. సో మూసీ వరద తాకిడి అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎప్పటికప్పుడు కూడా ఇటు జలమండలి అధికారులు జంట జలాశయాల వాటర్ లెవెల్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి FTL 1790 ఉండగా ప్రెసెంట్ లెవెల్ చూసుకుంటే 1783.45 ఫీట్లు అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇన్ఫ్లో దాదాపు 150 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో చూసుకుంటే 200 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 990 క్యూసెక్లు ఉంది. సో ప్రస్తుతం ఒక గేటును 3 ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని అంతా కూడా దిగువ వదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు మూసారాంబాగ్ కానివ్వండి, నయాపూల్ కానివ్వండి, దాంతోపాటు పురానాపూల్ దగ్గర కూడా ఏదైతే ఇటు మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు ఇటు చాదర్ఘాట్ కానివ్వండి, మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద అంతా కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఇటు జీహెచ్ఎంసీ దాంతోపాటు జలమండలి అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.